ఏదైనా సరే కాలం నిజాన్ని బయటికి తెస్తుంది. అబద్ధాలు తాత్కాలికంగా విజయం సాధిస్తాయి. ఆర్థిక వ్యవస్థ అన్నటువంటిది అద్భుతంగా వచ్చేసింది. జగన్ నాశనం చేసేస్తే అని చెప్పుకొచ్చినటువంటి నీచాతి నీచ పత్రిక ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు అస్తవ్యస్తమైందని రాస్తుంది. జగన్ టైంలో ఏడాదికి 45,000 కోట్లు అప్పు చేశాడు. దాంతో సంక్షేమం ఇచ్చాడు. అది తప్పన్నారు. ఇప్పుడు ఏం సంక్షేమం రావట్లేదు. కేవలం ఆ గ్యాస్ బండకు సంబంధించింది అది 3 బండలు, అది అందరికి వేయట్లేదు. అట్లాగే ఉచిత బస్సు వచ్చేటికి ఆర్టీసీ వాళ్ళు డబ్బులే తప్పించి ప్రభుత్వం 10 పైసలు ఇవ్వట్లేదు. అది మొనబెట్టిందే. 5,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చింది ఏది రైతులకి, అది మొన్ననే ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ 10 పైసలు ఇవ్వలేదు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చింది ఏదైనా ఉందంటే ఫస్ట్ ఇయర్ ఏమి ఇవ్వకుండా మొన్న మాత్రం తల్లికి వన్నం ఎంతమంది ఉంటే అంతమంది. ఇది జరిగినటువంటి. కానీ మిగతా 1,500 నెలలు ఇస్తానన్నది లేదు. అలాగే జగన్ టైంలో అందరికి 18,000 రైతు రుణమాఫీ, ఇదే డ్వాక్రా రుణమాఫీ, అట్లాగే రైతులకి డబ్బులు అన్నీ వచ్చినాయి. అన్నీ వస్తే ఏడాదికి 45,000 కోట్లు ఖర్చు అయినాయి. ఇంకేముంది, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు, శ్రీలంక వేజులా అన్నారు. ఇప్పుడు అట్లాంటి ఏమి ఇవ్వకపోయినా అయినా ఆర్థిక వ్యవస్థ సక్రమంగా లేదు. ఇదే విషయం మొన్నటిదాకా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడిని పడిపోయింది అని రాసుకొచ్చి జగన్కి చేతకాంది బాబుకి చేతనైంది ఇదిగో అని చెప్పుకొచ్చిన వాళ్ళు ఇప్పుడు పోటెత్తుతున్న లోటు అన్నటువంటిది రాసుకొస్తున్నారు. ప్రమాదంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కట్టలు తెంచుకున్న రెవెన్యూ లోటు 2025-26లో 33,185 కోట్లు ఉంటుందని అంచనా వేశారు లోటు. కానీ 6 నెలలకే 46,652 కోట్లు. అంటే ఇంకో 6 నెలల్లో కనీసం ఇంకో 30,000 వేసుకుని దాదాపు 1,00,000 కోట్ల లోటు ఉంటుంది. అంచనాలకు తగినట్టు పెరగని రాబడులు, అంతకంతకు పెరుగుతున్న రెవెన్యూ వ్యయం. తొలి 6 నెలల్లోనే 63,052 కోట్ల అప్పు. ఇప్పటిదాకా వీళ్ళు మొక్క చెప్పలేదు. జగన్ టైంలో రోజు అప్పులు రాసిన వాళ్ళు ఇవాళ వీళ్ళు రాశారు 63,053 కోట్లు 6 నెలల్లోనే చేసిన అప్పు. ప్లస్ రెవెన్యూ లోటు అంత భారీగా ఉంటుంది. అనవసర వ్యయాలు తగ్గించుకోవాల్సిందే. ఏమున్నాయని అనవసర వ్యయాలు చేయడానికి ఇప్పుడు అసలు అవసరమైన వ్యయాలే చేయట్లేదు. మెయిన్ ఏంటి, సంపద ప్రభుత్వానికి వచ్చేది కాస్త వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులన్నీ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఇదివరకు ప్రభుత్వానికే వచ్చాయి మద్యం డబ్బులని, ఇప్పుడు ప్రైవేట్కి పోతుంది. అట్లాగే అప్పుడు ఇసుక 780 కోట్ల రూపాయల దాకా 750 కోట్లు ప్రభుత్వానికి డైరెక్ట్గా మైనింగ్ నుంచి వస్తే దాని మీద వచ్చే జిఎస్టీ బోల్డ్ అంతా. అట్లాగే అప్పట్లో మైనింగ్కి సంబంధించి బోల్డ్ అన్ని మైనింగులు నడిచాయి. వాటి మీదన ప్రత్యక్షంగా వచ్చే ఆదాయం ఒక ఎత్తు అయితే పన్నుల మీద వచ్చే ఆదాయం మరొకటి ఉండేది. దాని అనుబంధం వాటి మీద పన్నులు వచ్చాయి. ఇప్పుడు అవన్నీ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయి చాలా వరకు ఆప్పడేశారు. తమ మాట వినే వాళ్ళకే ఇస్తున్నారు. ఇట్లాగ రకరకాల సమస్యలు ఉన్నాయి. వచ్చే ఆదాయాలని వ్యక్తులు సంపాదించుకుంటున్నారు, ప్రభుత్వానికి డబ్బులు తగ్గిపోతున్నాయి. అదే సందర్భంలో రియల్ ఎస్టేట్ ఇదివరకు అద్భుతంగా సాగింది. జగన్ టైంలో అంత రచ్చ నడిచిన 3 రాజధానులు అన్నా సరే రేట్లకు సంబంధించిన దాంతోపాటు అమ్మకాలు జరిగినాయి. రేట్లు తగ్గినాయి కానీ అమ్మకాలు పెరిగినాయి. ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయి, కొనేవాళ్ళు లేడు, అమ్మకాలు లేవు. అదే లేకపోతే 64 రంగాల దెబ్బ, వ్యాపారాలు నానా దెబ్బ తింటున్నాయి. జిఎస్టీ ఇంపాక్ట్తో మొన్న కొంత రూపాయి వస్తుంటే మొన్న కూడా మైనస్ వచ్చింది. మధ్యలో 1-2 సార్లు ప్లస్ వస్తే సంతోషపడిపోవాల్సిన పని. జనం చేతుల్లో వ్యాపారుల చేతుల్లో డబ్బులు లేకపోతే రొటేషన్ ఉండదు. రొటేషన్లో ఇదే జనం చేతిలో డబ్బులు ఉంటే వ్యాపారాలు సాగుతాయి, వ్యాపార చేతుల్లో డబ్బులు ఉంటే రొటేషన్ నడుస్తుంది. ఇప్పుడు రొటేషన్ కరువు అయింది. ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఓవరాల్గా బాబు గారి విజన్తో అసలు ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు గాడిని పెట్టడం ఆయనకి చేతచ్చు. అంటే ఇదివరకు రాజశేఖర రెడ్డి అనేవాడు జగను అన్నాడు అసలు ఆయన టైంలోనే ఆర్థిక వ్యవస్థ నాశనం అయితే తర్వాత వచ్చేవాళ్ళు బాగు చేస్తారు, బాగు చేసిన తర్వాత ఆదాయం సంపాదన పెరిగాక మళ్ళీ ఆయన వచ్చి దాన్ని నాశనం చేస్తారు. ఇప్పుడు అది జ్యోతినే రాసింది కానీ జగన్కే చేత కాదని రాస్తుంది.